అనేది గత పర్యటనలో కూడా మనం చూసాం రికార్డు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి ముందుగా మీకు అట్లాగే మన వంశీకృష్ణ గారికి, రజనీ గారికి, మన ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, వాళ్ళు ఏదైనా కార్యక్రమం కానీ, నిరసన కార్యక్రమం కానివ్వండి, ఊరేగింపులో లేకపోతే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆర్టికల్ 19(1) ప్రకారంగా రాజ్యాంగం ఎవరికైనా కానీ నిరసన తెలియజేసే హక్కు ఉంది మన దేశంలో. అయితే ఏంటంటే అది ప్రజలకు విఘాతం కలిగించకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమాలు నిర్వహించాలి. అందుకోసం ఏంటంటే ఆ పోలీసు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. పోలీసుల నుంచి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అయితే విచిత్రంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముందు అసలు మాకు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, మేము ఎవరికి అనుమతి తీసుకునే పనే లేదు, మాకు మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని ఒక బరితెగింపుగా మాట్లాడటం కూడా జరిగింది. ఇకపోతే మీరు అన్నట్లు ఏంటంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడూ కూడా ఉల్లంఘన లేకుండా ఆయన పర్యటనలో సాగల. ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే అనుమతులకి ఇచ్చిన షరతుల్లోనే ఉల్లంఘిస్తూనే కార్యక్రమాలు సాగినాయి. పోలీసులు 100 కార్ల కంటే 10 కార్ల కంటే ఉండకూడదు, 100 మంది కంటే ఉండకూడదు, లేకపోతే ఇట్లా జన సమీకరణ చేయకూడదు అని ఇట్లాంటి షరతులు విధిస్తూ అనుమతులు ఇస్తారు. నిన్నటి కార్యక్రమానికి కూడా 18 షరతులు ప్రకారంగానే అనుమతి ఇచ్చారు. అయితే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, మరి ఎప్పుడు కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎప్పుడు నడుచుకోలేదు. ఉల్లంఘన అనేది పరిపాటి, ఉల్లంఘన అనేది మా హక్కులాగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. మన కనుక గతంలో కనుక చూస్తే అందుకే పోలీసు యంత్రాంగం కూడా ఈయన పర్యటనలకు కానీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడానికి ముందు కనుక ఆలోచించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది పోలీసు వ్యవస్థ కూడా. కారణం ఏంటంటే వీళ్ళు అసలు కనీసం మర్యాద లేదు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగంలో ఉన్న ఆ ఆర్టికల్ ఏం చెప్పిందనే దాని మీద సోయి లేదు. అట్లాగే ఏదైతే షరతులు విధించారో, ఉల్లంఘన చేయకూడదని షరతులు విధించారో వాటి పట్ల కనీసం ఒక దాన్ని పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చు, మా హక్కు లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఏంటంటే మరి ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఒక సాధారణ వ్యక్తి కాదు, ముఖ్యమంత్రిని చేసిన వ్యక్తి, ఆయనకు అన్నీ తెలుసు. వీళ్ళు గతంలో మరి ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా రెస్ట్రిక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ లో పాపం ఆయన కూర్చున్నాడు, ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ లో తిరుపతిలోకి రానికుండా రాకూడదని సొంత నియోజకవర్గానికే వెళ్లకుండా చేశారు. ఆ రోజున నియోజకవర్గానికి, కుప్పంలో నియోజకవర్గానికి వెళ్లకుండా చేసి అర్ధరాత్రి చాలా హై టెన్షన్ క్రియేట్ చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని విజయవాడలో అనుమతించకుండా ఇచ్చేస్తే ఆయన అక్కడ రోడ్డు మీద బైఠాయించాడు. అట్లా ఎయిర్పోర్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. అనేక దురాగతాలు వీళ్ళ హయాంలో జరిగినాయి. ఇప్పుడు మేము చేస్తే కరెక్ట్, వీళ్ళు చేస్తే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటానంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే వీళ్ళు యథేచ్ఛగా ఉల్లంఘిస్తా ఉన్నాడో అటువంటిప్పుడు ఇంకా అనుమతులు ఇస్తూ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మా పార్టీ మా అధ్యక్షురాలు షర్మిలా మేడం ఆ మధ్య ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అమరావతి రాజధాని భూములను చూడాలి అని బయలుదేరబోతే అక్కడ అడ్డుకున్నారు. ఆవిడ గెస్ట్ హౌస్ లోనే ఆవిడ ఉండే నివాసం ఉండే చోటే హౌస్ అరెస్ట్ చేశారు. మా కార్యకర్తలందరినీ కూడా అడ్డుకున్నారు. మరి అట్లాంటప్పుడు ఈయనకి ఎలా ఇస్తున్నారు అనుమతి? ఈయన్ని ఎలా వదిలేస్తున్నారు రోడ్ల మీదకి? అది నా క్వశ్చన్. మాకు మా పట్ల వివక్ష చూపుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుంది. ఈయన్ని మాత్రం అలౌ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోనా, ఎలా రోడ్ల మీదకి వెళ్ళిపోయినట్టు ప్రవర్తించని చెప్పేసి. వంశీకృష్ణ గారు చెప్పండి, వారు క్వశ్చన్ అడిగారు. వారి పార్టీ కార్యక్రమానికి సంబంధించి అనుమతులు నిరాకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి, పర్యటనకు సంబంధించేమో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కల్పించి సరే పర్యటనకు అనుమతిస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకనేది అడుగుతున్నారు.
ఎటువంటి చర్యలు లేవు. ఏం చేశారండి? ఇప్పుడు 5-6 టూర్లు చేశాడు. మిర్చి